హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో తాజాగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్లో యంగ్ హీరోలతో సమానంగా దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను మీరు వెంటనే చూసేయచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయానికి వచ్చేద్దాం. టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణకి ఎంత క్రేజు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇక వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సూపర్ డూపర్ హిట్స్లో నటించి ఇటీవలే 100 కోట్ల క్లబ్లోకి చేరాడు బాలకృష్ణ. ఇక అలాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణతో నటించడానికి యంగ్ హీరోయిన్ శ్రీలీల వంటి వాళ్ళు సైతం ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించే అవకాశం వచ్చినా 1, 2 కాదు, ఏకంగా 3 సార్లు బాలయ్య బాబు సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే ఒకప్పుడు బాలకృష్ణతో ఆ హీరోయిన్ నటించినప్పటికీ ఇప్పుడు మాత్రం బాలయ్య బాబుతో నటించే అవకాశం వచ్చినా మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తోందట. అఖండ సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్ పాత్రలో ముందుగా ఆ హీరోయిన్నే అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్ అఖండ సినిమాని రిజెక్ట్ చేసేసిందట. ఇక ఆ తర్వాత వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ పాత్రలో మళ్ళీ ఆ హీరోయిన్నే అడిగారట ఆ సినిమా యూనిట్ సభ్యులు. కానీ ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసేసిందట ఆ హీరోయిన్. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న బాలకృష్ణ కొత్త సినిమాలో మళ్ళీ ఆ హీరోయిన్నే తీసుకోవాలని అనుకున్నారట. కానీ ముచ్చటగా 3వసారి బాలకృష్ణ సినిమాని రిజెక్ట్ చేసేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు, 2007లో బాలకృష్ణ హీరోగా వచ్చిన మహారథి సినిమాలో బాలకృష్ణకి జంటగా నటించిన మీరా జాస్మిన్. ఇక ఈ విషయం తెలిసిన బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా బాలయ్యతో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతున్నావంటూ మీరా జాస్మిన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బాలయ్యకు జంటగా మీరా జాస్మిన్ నటించిన మహారథి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాకుండా ఆ మహారథి సినిమా తర్వాత మీరా జాస్మిన్కి తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.